పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరంరా. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ రా. ఇది చెప్పాక కూడా నువ్వు తాగవంట. మరి అదే నాకు మండేది. ఏంటన్నా అర్జెంటుగా రమ్మన్నావు? నువ్వు ఎప్పటి నుంచో ఒక మంచి కథ సినిమాగా తీద్దాం అనుకుంటున్నావు కదా, ఇదిగో ఒక మంచి కథ. ఏంటన్నా ఈ కథ నువ్వే చెప్పచ్చు కదా. అవునా, సరే అయితే ఓపెన్ చేస్తే లవ్ అంటే మా అమ్మ. నేను ఇంకా సింగిల్నే. ఇష్టమైన వాళ్ళతో ఎక్కువగా మాట్లాడితే దూరం అయిపోతారని భయం. చిన్నప్పుడు నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల మనుషుల్ని నమ్మడం మానేశాను. హ్యాపీనెస్ అంటే మొదటగా గుర్తొచ్చేది మా పేరెంట్స్, తర్వాత ఫ్రెండ్స్.
నచ్చకపోతే మూసేస్తా రేపటి గాయాన్ని ఇప్పుడే ఆపేస్తా నా తలరాతే రంగుల రంగోలి దిగులైనా చేస్తా దీవాలి నా నవ్వుల కోటను నేనే ఎందుకు పడగొట్టాలి వెంకీ ఏం చేస్తున్నారా? ఏం లేదురా, సరదాగా రీల్స్ చేస్తున్నా. అవునా, సరే సరే. ఇంతకీ రాజుగడేడి? రే ఎక్కడికి వెళ్ళావురా? సుడు హీరోలు ఒట్టి బుడ్డర ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు ఈ చుట్టుపదూర్లు లేరే ఇట్లాటోళ్ళు వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు సాటిలైట్ కైనా చిక్కరు వీళ్ళు గల్లీ రాకెట్లు టెలివిజన్ కి మొక్కే వీళ్ళ ఇచ్చేల ప్యాకెట్లు సుతాపు సరసుంటే మాటలు తిండికి తిమ్మ రాజులు పట్టే లేవరు లేస్తే అగరు పనికి పోత రాజులు సుడు హీరోలు ఒట్టి బుట్టర ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు ఈ చుట్టుపదూర్లు లేరే ఇట్లాటోళ్ళు వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు వీళ్ళతోటి పోల్చామంటే ధర్నా చేస్తాయి కోతులు వీళ్ళు గాని జపం చేస్తే దూకి చేస్తాయి కొంగలు ఊరి మీద పడ్డారంటే ఊరేసుకుంటాయి వాచిలు వీళ్ళ కళ్ళు పడ్డాయంటే మిగిలేది ఇంకా కోచిలు పాకిస్తాను కైనా పోతారు ఫ్రీ వైఫై చూపిస్తే బంగ్లాదేశ్ కైనా వస్తారు బాటిల్ ని ఇప్పిస్తే గెలరగా బొంగరం లెడతాడు బొంగరం వీళ్ళని గెలికినోని బతుకు చూస్తే భయంకరం దీనికి బాతో సే కామ్ ఖరాబ్ రాత్రి కాము సే నీంద్ ఖరాబ్ వీళ్ళని బాపు చేద్దామన్ను ఏమో దిమాగ్ ఖరాబ్ సుడు హీరోలు ఒట్టి బుట్టర ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు ఈ చుట్టుపదూర్లు లేరే ఇట్లాటోళ్ళు వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు రే ప్రసాద్, ట్రిమ్మర్ ఎక్కడ ఉందిరా? ఎక్కడుంది చెప్పే. అక్కడెక్కడ ఉంది చూడే. ట్రిమ్మర్ అయ్యరా. వెంకీ ఎలా ఉందిరా? రాజు బాగుందిరా. అవునరా, నీకు ఎంత ట్రిమ్మర్ ఇచ్చాను, బాత్రూంలో ఏం చేశారా? హలో చెప్పు, ఏం చేస్తున్నావు? ఏమన్నా ఏమైందండి? రే వెంకీ, ఏం చేస్తున్నారా? ఏదో ఒకసారి చూపించు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. దెంగేరా మారరా మీరు. రాజుగారులే. రోజు మేము బీచ్కి వెళ్ళినప్పుడు పోలీసులు ఆపారు. ఆ కాగితాలన్నీ చెక్ చేశారు, ఆర్సీ అది ఇది. ఓ మామూలుగా కాదు, ఏమో పిచ్చలేసిపోయింది ఒక్కొక్కరు. రే వెంకీ, అయిపోయిందా ఫోను? ఒక్క నిమిషం ఆగు, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. చెప్పురా. చూడరా వెంకీ, ఎక్కువగా మాట్లాడడం మానే. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత అనుమానం పెరిగిపోతాయి. ప్రాక్టికల్గా ఉండడానికి ట్రై చేయి. ప్రేమించు, కానీ లిమిట్లో ఉంచు.
నిజమేరా, నువ్వు ఫోన్లో పడి మమ్మల్ని కూడా మర్చిపోతున్నావు. ఒకసారి ఆలోచించు. నేను ఫేస్ చేసిన కాబట్టి చెప్తున్నాను. మనిషి దూరం అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. హలో యశ్వంత్, ఎక్కడున్నారా? రేయ్, ఉద్దేశం వెళ్ళిపోతున్నావు ఏంట్రా? ఇటు రారా. అయితే ఏంటి ఇప్పుడు? కళ్ళు అని మింగేయా? నన్ను గుద్దేసి నన్ను అంటున్నావు. అయితే ఏంట్రా ఇప్పుడు? రే వెంకీ, చూడరా, నన్ను గుద్దేసి మళ్ళీ నన్ను అంటున్నాడు. ఇప్పుడేంటి ఈడేమైనా వచ్చి పీకుతాడా? పెద్ద తోపా? బ్రో, ఎక్కువ మాట్లాడొద్దు. నేను తోపును కాదు, ఇప్పుడే మా వాడు పైకి వెళ్ళాడు. వాడు వస్తే నీకు సీన్ రివర్స్ అయిపోతుంది. వెళ్ళిపో. రే వెంకీ, ఏమైందిరా? నిన్నేరా, చెప్పు ఏమైంది? రే ప్రసాద్, చూడు వెంకీ గారు డల్గా ఉన్నాడు. ఏమైంది అడుగు. ఏమైందిరా వెంకీ? అమ్మాయి బ్రేకప్ చెప్పిందిరా. కూలవు, వాటర్ తాగు. ఇప్పుడు చెప్పురా ఏమైంది? ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి మా మ్యాటర్ తెలిసిపోయిందిరా. నాతో మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ చచ్చిపోతారని ఒట్టేయించుకున్నారంట్రా. నాకన్నా వాళ్ళ పేరెంట్సే ఎక్కువ అంటరా. నాతో మాట్లాడనని బ్రేకప్ చెప్పిందిరా. అదేం కాదే కానీ ఫోన్ చేసి మాట్లాడతాను. నా నెంబర్ కూడా బ్లాక్ చేసిందిరా. రే రాజు, రే బీర్కేగా పంపావు? అవునరా, నీకు ఈ టైంలో అదే అవసరం. మామ ఎంతైనా పర్లేదు బిల్లు. మనసు బాగాలేదు, వేసేస్తా ఫుల్. మావా ఎంతైనా పర్లేదు బిల్లు, మనసు బాలేదు వేసేస్తా ఫుల్లు. గుండె లోతుల్లో గుచ్చింది ముళ్ళు, చెప్పుకోలేని బాధే డబ్బల్లు. మారిపోయే లోకం, చెడ్డోళ్ళంతా ఏకం, నాజుకైన నా బోటోడికి దినదినం ఒక నరకం. యాడో లేదు లోపం, నా మీదే నా కోపం, అందనన్న ఆకాశానికి ఎంత కన్యగబడతా. ఎవరికెవరు అయినోళ్ళంటూ ఉన్నా గాని లేరే, ఏ వావి వరస పేరు పిలుపు అన్ని నోటి చివర. విసుగు పుట్టి ఇంకిపోయే కండ్లల్లో కన్నీరే, ఎటు తిరిగి చూడు మనకి మనమే పన్నెన్నో నిల్లవరే.
మనసు ఏం బాగాలేదురా. ఇదేరా లైఫ్ అంటే. కొత్త అలవాట్లు చేసుకోకు. లైఫ్ ఎలా మూవ్ అయితే అలా మూవ్ అయిపోవాలి. నా దృష్టిలో అమ్మాయి తప్పేం లేదు. తన ఫస్ట్ ప్రయారిటీ తన పేరెంట్స్కి ఇచ్చింది. ఇక నుంచి తన లైఫ్ హ్యాపీగా లీడ్ చేసుకుంటుంది. నీ లైఫ్ నీ చేతుల్లో ఉంది. అది ఎలా లీడ్ చేసుకుంటావో నీ ఇష్టం. నీకు ఒకటి చెప్తా, నీకు ఎలాంటి కష్టం వచ్చినా మేము తోడుగా ఉంటాం. మీరుంటే చాలు మామ నాకు. మనం లైఫ్ లాంగ్ ఇలానే కలిసి ఉండాలిరా మామ. రే రాజు, రేపు సాయంత్రం ఇంటికి వెళ్ళి వస్తా. అర్జెంట్ పని ఉంది. ఎందుకురా, ఏమైందిరా? చిన్న ల్యాండ్ ఇష్యూ ఉంది. 2 డేస్లో రిటర్న్ అయిపోతా. నీకేం ఇష్యూ వచ్చినా నాకు కాల్ చేయి. నువ్వు మాత్రం జాగ్రత్త. సరే. రే రాజు. రే మామా. చూసావారా, మనం లేకపోతే వీడు 2 రోజులు కూడా ఉండలేకపోయాడు. అవునరా. రే ఫోన్ ఆఫీస్ పడుకో. రే రాజు, లేగరా టిఫిన్ చేద్దాం. రే వెంకీ, లేగరా టిఫిన్కి వెళ్దాంరా. ఆ రాజుగారిని లేపు. ఏ రాజు లేరా. రాజు, రాజు, ఏ లేరా. రాజు లేరా. రాజు, రే లేవరా. రే రాజు, రాజు లేవరా. రే రాజు. రాజు, రే మామ, మన రాజుగాడు ఎంత రేపులా నెగవట్లేదురా. నాకెందుకు భయంగా ఉంది. రారా చూద్దాం. అవునా, పదేళ్ళు చూద్దాం. రే రాజు, రాజు, రే రే రాజు, రే రాజు, రాజు, రే రాజు. లేగరా రాజు. ఏమైందిరా? రే రాజు, ఏమైందిరా? రే రాజు, లేకరా. రే చనిపోయాడురా. చచ్చిపోడేంటన్న అసలు ఏమైంది? త్వరగా చెప్పన్న, సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నా. త్వరగా చెప్పన్న ఏమైందో.
రే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందిరా. రాజుది సూసైడ్ డెత్ అంట. పాయిజన్ తీసుకున్నాడంట్రా. రే వెంకీ, సిగరెట్ ఎందుకు కాస్తుందో తెలుసారా? ఇష్టమైన వాళ్ళు గుర్తు చేసుకోవడానికి, మర్చిపోకుండా ఉండడానికి. 2 రోజుల ముందు వరకు మనతో ఉండేవాడు. ఇప్పుడు సడన్గా లేకపోయేసరికి మనసు ఒప్పుకోవట్లేదు. నిజమేరా, వాడుంటేనే మనకి నవ్వైనా, సంతోషమైనా, హ్యాపీనెస్ అయినా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అదే మీ ఫ్రెండ్ చనిపోయాడు కదా? అవును బ్రో, సడన్గా జరిగింది బ్రో. మాకు కూడా అర్థం కాదు. ఎందుకు మేము నీకెలా తెలుసు బ్రో? అదే బ్రో, మీ ముగ్గురు కలిసి తిరుగుతారు కదా, చూస్తూ ఉంటా. మీకోసమే ఎతుకుతున్నాను బ్రో. అవునా, మా కోసం వెతకడం ఏంటి బ్రో? అదే బ్రో, మీ ఫ్రెండ్ చనిపోయే ముందు రోజు మా రూమ్కి వచ్చాడు బ్రో. అవునా, మీ రూమ్కి ఎందుకు వచ్చాడు? ఏమో నాకు తెలీదు బ్రో. ఆ రోజు నేను బయటికి వెళ్తుండగా తన రూమ్లోకి రావడం నేను చూసా. అవునా, మీ రూమ్లో ఎవరెవరు ఉంటారు బ్రో? నేను అర్షా బ్రో. ఆ రోజు ఎవరెవరు ఉన్నారు? అర్షా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు బ్రో. అవునా, పద ఒకసారి మీ రూమ్కి వెళ్దాం. సరే పదండి బ్రో. ఇదే బ్రో మా రూమ్. ఇది నా బెడ్, ఇది అర్షా బెడ్. వాళ్ళ లాకర్ ఎక్కడ ఉంది బ్రో? అది నా లాకరు, ఇది అర్షా లాకర్ బ్రో. వీడా? వీడా ఏంటి? వీడి ముందే తెలుసా? తెలుసురా, ఇంతకుముందు ఒక ఇష్యూ అయింది, నీకు చెప్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఆడెక్కడున్నాడు? ఇక్కడ లేడంటే బయట ఉంటాడు. బయట ఉన్నాడని చూసిరా ఒకసారి. థ్యాంక్స్ బ్రో. మీ పేరు? నవీన్. ప్రసాద్. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నాడే చిన్నోడు అన్నిట్లో. ఏంట్రా మళ్ళీ వచ్చావు? ఈసారి దెబ్బలు తిన్నానుకా? మా ఫ్రెండ్ ఏం చేసావురా? దెంగేరా. Rest in peace.
L-E-O lost is a badass, it's gonna keep you sad ass. L-E-O lost is a badass, it's gonna keep you sad ass. L-E-O lost is a badass, it's gonna keep you sad ass. Rest in peace. Badass, Mr. League lost is a badass. Badass, Mr. League lost is a badass. Badass, Mr. League lost is a badass. L-E-O lost is a badass, it's gonna keep you sad ass. Badass, Mr. League lost is a badass. L-E-O lost is a badass, it's gonna keep you sad ass. Badass, Mr. League lost. L-E-O lost is a badass, it's gonna keep you sad ass. Badass, Mr. League lost. L-E-O lost is a badass, it's gonna keep you sad ass. Rest in peace. అసలు ఆ రోజు ఏం జరిగింది? మా ఫ్రెండ్ ఏం చేసావు? ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మందేస్తుంటే రాజు వచ్చాడు. వాడిని పిలిచి మాతో కూర్చోబెట్టుకొని మందు తాగమన్నాం. వాడు తాగనన్నాడు. అయినా మేము కొంచెం బలవంతం చేయడంతో మందు తాగాడు. వాడు కొద్దిసేపటికే మత్తెక్కి పడుకున్నాడు. అప్పుడు వాడు బట్టలు ఇప్పి న్యూడ్ ఫొటోస్ తీసాం. తర్వాత వాడిని లేపి ఫొటోస్ గురించి చెప్పేసరికి వాడు చాలా ఫీల్ అయ్యాడు. ఫొటోస్ డిలీట్ చేసేయండి అని రిక్వెస్ట్ చేశాడు. కానీ మేము ఒప్పుకోలేదు. తాగిన మత్తులో అలా చేయాల్సి వచ్చిందిరా, సారీ. తాగిన మత్తులో ఏదేం చేస్తారా? మనిషి ప్రాణం అంటే లెక్కలేదురా మీకు? హలో, స్టేటస్ ఏంటి? ఇప్పుడే మీ వాళ్ళు వచ్చి వెళ్ళారు. హర్ష స్టేటస్ ఏంటి? హర్షకి మీ వాళ్ళకి ఇప్పుడే గొడవ అయింది. సరే అయితే. ఏంటన్నా అసలు ఈ ట్విస్ట్? ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. బిగినింగ్ ఏంటన్నా? నువ్వు విన్నది జస్ట్ ఒక్క పార్టే, ఇంకా 4 పార్ట్స్ ఉన్నాయి. మరి కంటిన్యూ చేయన్నా? కంటిన్యూ చేయాలంటే నువ్వు ఫస్ట్ ఈ స్టోరీని బాగా ఎగ్జిక్యూట్ చేసుకునిరా. పార్ట్ 2 ఇస్తా నీకు. ఓకే అన్న, అయితే ఎగ్జిక్యూట్ చేసుకొని వస్తాను. సూపర్గా తీసావే. అవునా, థ్యాంక్ యూ అన్న. ఇంకెందుకన్నా లేట్, పార్ట్ స్టార్ట్ చేయి. చాలా ఆతృతగా ఉన్నట్టున్నావే. నేను మాత్రమే కాదన్న, మన తండ్రస్ ఫ్యామిలీ కూడా. అవునా, ఓకే ఓకే. పార్ట్ 2 ఓపెన్ చేస్తే हेलो, उठा लो, फोन आया है. आपका फोन बज रहा है, टिडिंग टिडिंग बोल रहा है कब से. Team has scored for the first time! Reloading! Kill! Enemy down! నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. మీరు కంటిన్యూ చేయండి.
అరే వెంకీ, ఎందుకో మన చుట్టూ ఒక అబద్ధం జరుగుతున్నట్టు అనిపిస్తుందిరా. ఎందుకు అలా అనిపిస్తుంది? నవీన్ వాడు మన దగ్గర రావడం, వాడే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాడే అర్సాహన్ పట్టుకునేలా చేయడం, ఇదంతా ఒక అబద్ధంలో లేదా? అవును, నాకు అలానే అనిపించింది, కానీ మనకు వాడు హెల్ప్ఫుల్గా ఉన్నాడురా. దానివల్ల మనకు ఆ థాట్ రాలేదు. నాకు ఈ డౌట్ వచ్చే వాడి నెంబర్ తీసుకొని ట్రాక్ చేస్తున్నాను. నిజం తెలియాలంటే ఖచ్చితంగా వాడిని ఫాలో చేయాలి. అన్న చెప్పన్నా. ఫ్రీగానే ఉన్నానన్నా. వస్తున్నానన్నా. అరే వెంకీ, వాళ్ళ లొకేషన్ మూవ్ అవుతుంది, పద ఫాలో చేద్దాం. అవునా, పదా పదా. ఏంటన్నా అంత అర్జెంటుగా రమ్మన్నావు? మనీ సెండ్ చేశాను చూడు. వచ్చాయన్నా. ఇంతకీ అర్సాకి మీ ఫ్రెండ్స్కి ఎందుకన్నా గొడవ పెట్టావు? అందులో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేసావు? వెంకీ, వాడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ప్రసాద్ కొంతకాలానికి మాతో కలిసిపోయాడు. మమ్మల్ని ఊర్లో వాళ్ళంతా చిచ్చరపిడులు అంటారు. తెలుసుగా చిచ్చరపిడులు అంటే ఎవరో? తండాస్. కొన్నాళ్ళకి కాలేజ్ స్టార్ట్ అయింది. ఒక అమ్మాయిని చూసా. నాకు సెట్ చేస్తానని చెప్పి వాడు సెట్ చేసుకున్నాడు. నమ్మక ద్రోహం చేశాడు. అందుకే ఈ పగ అలా ఉంచుకొని రైట్ టైంలో వాళ్ళ పేరెంట్స్ చెప్పేశా. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి మా మ్యాటర్ తెలిసిపోయిందిరా. ఇప్పుడు మా పేరెంట్స్ సాయంతో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. అయినా చిన్నప్పటి నుంచి మీరంతా ఫ్రెండ్స్ కదన్నా. మోసానికి ప్రతిఫలం మోసం. అదే వాడికి ఇచ్చా. అయినా ఇంక నీ అవసరం నాకు లేదు. ఎనీవే, థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్స్.
ఎందుకురా ఇదంతా చేసావు? నిన్నేరా అడిగేది. అన్న చాలా కన్ఫ్యూజన్గా ఉందన్న. అవునా? ఇక్కడ నుంచి చాలా క్లియర్గా ఉంటుంది. రాజు, హర్ష స్టేటస్ ఏంటి? నాకు కూడా తెలియదురా, కాల్ చేసి కనుక్కుంటా. హలో హర్ష, స్టేటస్ ఏంటి? మన ప్లాన్ ప్రకారం నేను నా పీజీకి వెళ్ళాను. అనుకున్న ప్రకారంగానే రూమ్ ఇచ్చారు. నవీన్ అని ఒకడు పరిచయం అయ్యాడు. నెక్స్ట్ మూమెంట్ నుంచి పీజీలో ఎవరూ లేని టైం చూసి మొత్తం పీజీ అంతా ఏదైనా క్లూ కోసం వెతకడం మొదలుపెట్టాను. ఏ క్లూ కూడా దొరకలేదు. కానీ నవీన్ ప్రతిరోజు 9 తర్వాత వాడు రూమ్లో ఉంటాడు. మూడు రోజులు బాగా అబ్జర్వ్ చేశాక ఒకరోజు వాడిని అడిగాను, ఎందుకు రూమ్లో 9 తర్వాత ఉండడం లేదు అని. పర్సనల్ పని అని చెప్పేవాడు. కానీ ఒకరోజు ఎర్లీ మార్నింగ్ ఏదో ఒక వస్తువు కర్చీఫ్లో పెట్టి తీసుకొని వచ్చి వాడు లాకర్లో పెట్టుకున్నాడు. అది ఏంటా అని వాడు లేని టైం చూసి ఆ లాకర్ ఓపెన్ చేయగా అందులో ఒక నెయిల్ కటర్ విత్ షార్ప్ నైఫ్ ఉంది. డౌట్ వచ్చి ఫారెన్సిక్ పంపించాను. అండ్ నో డౌట్ ఆ హత్యకి వాడి ఫింగర్ ప్రింట్ అండ్ కత్తికి ఉన్న బ్లడ్ మ్యాచ్ అయింది. ఐ థింక్ వీ కేమ్ టు ఎన్ ఎండ్. రేపు మార్నింగ్ చైతు సార్ మీ ముగ్గురిని తన ఆఫీస్కి రమ్మని చెప్పమన్నారు. మొత్తానికి మనం అనుకున్న ప్లాన్ ఎండింగ్కి వచ్చిందిరా. అవునరా. Stronger, can you feel the power? Terra
హాయ్ ప్రసాద్, వెంకీ, రాజు, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు సార్. మీరు? గుడ్ గుడ్. ఇంతకీ కేసు ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ కంప్లీటెడ్ సార్, చివరికి వచ్చింది. తన లొకేషన్ కోసం ట్రేస్ చేస్తున్నాం. వీఆర్ ఎట్ ది ఎండ్. ఓకే, గుడ్ గుడ్. డెడ్ బాడీ తాలూకా ఫారెన్సిక్ రిపోర్ట్లో కూడా నవీన్ది పాజిటివ్ రెస్పాన్సే. మిమ్మల్ని పిలవడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. ఆ డెడ్ బాడీ తాలూకా రిపోర్ట్స్ అన్ని అబ్జర్వ్ చేశాను. అందులో నాకు మైండ్ బ్లోయింగ్ విషయం ఒకటి తెలిసింది. ఏంటి సార్ అది? సైకో ఎస్. సైకో ఎస్సా అంటే ఏంటి సార్? మీకు దీని గురించి తెలియాలంటే 7 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ గురించి మీకు ముందు తెలియాలి. అది 2017. 4 ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ ఒక వస్తువు కోసం వెతకడానికి వెళ్ళారు. అందరూ సపరేట్ అయి వెతకడం స్టార్ట్ చేశారు. ఈవినింగ్ అవటంతో వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు. కానీ అప్పుడే ఒక్కొక్కరుగా చనిపోవటం స్టార్ట్ అయ్యారు. ఎవరికి ఏం అర్థం కాలేదు. అదే టైంలో వాళ్ళకి ఎవరో ఉన్నట్టుగా అనిపించింది. వాడి కోసం వెతకడం స్టార్ట్ చేశారు. అలా వెతుకుతుండగా మిగిలిన 3లో 2 చనిపోయారు. చివరిగా షణ్ముఖ్ వాణ్ణి పట్టుకొని చంపేశాడు. షణ్ముఖ్ని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాడొక సైకో అని, వాడిని చంపేశానని చెప్పాడు. కానీ ఆ ఏరియాలో వాళ్ళ ఫ్రెండ్స్ డెడ్ బాడీ తప్ప ఇంకెవరిది దొరకలేదు. ఓకే, కానీ ఇప్పుడు ఈ స్టోరీకి దానికి లింక్ ఏంటి? ఆ సైకో చంపే పద్ధతి ఏంటంటే తాడుతోటి మెడకేసి చంపటం, చనిపోయిన బాడీ మీద ఎస్ అని కత్తితో మార్క్స్ చేయటం. అందులో లింక్ ఏముంది? ఈ బాడీ మీద కూడా తాడు అర్చుంది. ఇంకా బాడీ మీద ఎన్ అనే మార్క్ ఉంది. ఎన్ అంటే నవీన్. ఎగ్జాక్ట్గా చెప్పలేను. మే ఆర్ మే నాట్ బి. సార్ ఇది తెలియాలంటే ముందు నవీన్ పట్టుకొని ఇంటరాగేట్ చేయాలి. అయితే మా టీంని పంపించి వాడిని తీసుకొద్దాం. సార్, వాడు నాకు చేసింది చాలా పెద్ద తప్పు. ఇప్పటికే ఆ పగ అలానే ఉంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, వాడిని పట్టుకొని చూపిస్తాం. అయినో ఇది నీ పర్సనల్గా తీసుకుంటున్నామని, కానీ మిమ్మల్ని నమ్మి ఈ కేసు మీకు అప్పచెప్తున్నాను. రేపు మార్నింగ్ కల్లా వాడు నా ముందు ఉండాలి. ఓకే సార్, మీరు మీ టైం వైపు చూసుకోండి. రేపు మార్నింగ్ లోపు వాడిని తీసుకొచ్చి మీ ముందుంచే బాధ్యత మాది. వాడి ఫోన్ ఇక్కడే చూపిస్తుంది, దాని లోపలికి వెళ్దాం. ఇక్కడే చూపిస్తుందిరా.
రే వెంకీ డోరేరా. రాజు ఆ సైడ్ వెతుకురా నువ్వు. వెంకీ నువ్వు ఈ సైడ్ వెతుకు, నేను లాకర్ వెతుకుతాను. రే వాడు ఫోన్ రింగ్ చేస్తాను, సరిగ్గా చూడండి. ఇదిగోరా ఫోన్ ఇక్కడే ఉంది. వెంకీ అక్కడ ఏదో ఉంది చూడరా. ఏముందిరా వెంకీ? చివరిదాకా వచ్చి ఓడిపోతామని అస్సలు అనుకోలేదురా. ఏంట్రా నోటిఫికేషన్? వాట్సాప్లో ఏదో ఆడియో క్లిప్ వచ్చిందిరా. ఓపెన్ చేయి. అందరూ ఎలా ఉన్నారు? మీరు నన్ను పట్టుకోవడానికి చాలా ప్లాన్డ్గా వచ్చినట్టు ఉన్నారు కదా. ప్లాన్ అనేది ఒక సీక్రెట్, అది అందరికీ తెలిసేలా చేయకూడదు. రాజకుమార్ చనిపోయిన దగ్గర నుంచి మిమ్మల్ని గమనించడం మొదలుపెట్టాను. తరువాత మీరు చేసిన ప్లాన్ క్లియర్గా విన్నాను. హర్ష, వాడి మీద కూడా డౌట్ ఉండేది, కానీ ఒకరోజు కన్ఫర్మ్ అయింది. ఒకరోజు నా ఇంపార్టెంట్ వస్తువు కోసం వెతుకుతుండగా హర్షకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చింది వాళ్ళ హెడ్ ఆఫీసర్ సిబిఐ చేసే సార్ నుంచి. ఎందుకంటే ఒకరోజు హాయ్ బ్రో, సిగరెట్ తాగుతావా? నో బ్రో, ఐమ్ ఓకే. ఏం చేస్తుంటావు? ఎంఎస్సీ ఫైనల్ ఇయర్ బ్రో. అప్పుడే హర్ష మీద ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇక ఫైనల్గా నేను రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అక్కడే ఉండడం నేను చూశాను. దీంతో నాకు మొత్తం అర్థమైంది. మీరు నన్ను పట్టుకోవడానికి వచ్చారు. ఎనీవేస్, ఆల్ ద బెస్ట్. ఇంకొక మాట, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఆడు మనకు సవాల్ ఇసిరాడు. మళ్ళీ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు క్లియర్గా అర్థమైందా? అర్థమైంది, కానీ చాలా డౌట్స్ ఉన్నాయన్న. ఏంటవి? అసలు రాజుకి నవీన్కి ఎలా పరిచయం? అసలు రాజు నవీన్కి మనీ ఇచ్చి ఎందుకు అలా చేయమన్నాడు? అసలు ఈ కేసుని వెంకీ ఎందుకు పర్సనల్గా తీసుకున్నాడు? అసలు చనిపోయింది ఎవరు? ఓకే చాలానే డౌట్స్ ఉన్నాయి. ఈ స్టోరీ రన్ టైం ఎంతవరకు రావచ్చు? ఆల్మోస్ట్ 30 minutes రావచ్చు అన్న. ఓకే గుడ్. పార్ట్ 2 బాగా ఎగ్జిక్యూట్ చేసుకునిరా. పార్ట్ 3తో మొత్తం ముగించేద్దాం. అన్ని డౌట్స్ పార్ట్ 3లో క్లియర్ అయిపోతాయి. ఓకే అన్న, అయితే పార్ట్ ఎగ్జిక్యూట్ చేసుకొని వస్తాను.
హలో. హర్ష, నేను వెంకీని. వెంకీ చెప్పు. నవీన్ ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. వాడి నెక్స్ట్ టార్గెట్ నువ్వే, ఎందుకంటే వాడిని దొరికేలా చేసింది నువ్వే కాబట్టి. సరే, నేను చూసుకుంటా. ఏంటో సౌండ్? ఎవరది? ఖచ్చితంగా ఇక్కడ ఎవరు ఉన్నారు. నా జీవితం ఇలా మరుపు తిరుగుతుందని అసలు అనుకోలేదు. నా లైఫ్లో ఇష్టమైన పర్సన్ని చంపిన వాడిని పట్టుకోవడానికి చాలా ట్రై చేశాం. దొరికాడు అనే టైంకి కథ మొత్తం మళ్ళీ మొదటికి వచ్చింది. కానీ అప్పుడే ఒక నిజం తెలిసింది. బాగా ఆలోచించాను. ఎక్కడో తప్పు చేశాను అనిపించింది. మళ్ళీ ఫస్ట్ నుంచి వెతకడం స్టార్ట్ చేశాను. మేము ఇన్నాళ్ళు అనుకుంటుంది రాంగ్ పర్సన్ని. కానీ చేసింది ఇంకొకడు. చేసింది ఎవరో తెలిసాక షాక్ అయ్యాను. ఇప్పుడు వాడిని పట్టుకోవడానికే వెళ్తున్నాను. చెప్పిన ప్లాన్ గుర్తుంది కదా? ఏమాత్రం తేడా రాకూడదు.
హాయ్ అన్న, ఏంటన్నా అర్జెంట్గా రమ్మన్నావు? పార్ట్ 2 ఎంతవరకు వచ్చింది? ఎలా ఎగ్జిక్యూట్ చేసావు? నిన్ననే కంప్లీట్ అయిందన్న. ఇదిగో చూడండి. అరే వెంకీ, ఎందుకు మన చుట్టూ ఒక అబద్ధం జరుగుతున్నట్టు అనిపిస్తుందిరా. ఒక అమ్మాయిని చూసా. నాకు సెట్ చేస్తానని చెప్పి వాడు సెట్ చేసుకున్నాడు. నమ్మక ద్రోహం చేశాడు. ఎందుకురా ఇదంతా చేసావు? కానీ నవీన్ ప్రతిరోజు 9 తర్వాత వాడు రూమ్లో ఉంటాడు. సైకో ఎస్. సైకో సార్ అంటే ఏంటి సార్? మీకు దీని గురించి తెలియాలంటే 7 ఇయర్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ గురించి మీకు ముందు తెలియాలి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, వాడిని పట్టుకొని చూస్తాం. అయినో ఇది నీ పర్సనల్గా తీసుకుంటున్నామని, కానీ మిమ్మల్ని నమ్మి ఈ కేసు మీకు అప్పచెప్తున్నాను. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసావే, బాగుంది. థ్యాంక్ యూ అన్న. అసలు ఈ స్టోరీ నువ్వు చెప్పడం వల్ల ఎంత బాగా వచ్చింది. గుడ్ గుడ్. మరి ఇంకేం లేదన్నా, పార్ట్ 3 కంటిన్యూ చేయి. నేనే కాదు, మన తండ్రస్ ఫ్యామిలీ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. పార్ట్ 2లో నీకేవో 4 డౌట్లు ఉన్నాయని చెప్పావు కదా, ఏంటవి? అది అసలు రాజుకి నవీన్కి ఎలా పరిచయం? రాజు నవీన్కి మనీ ఇచ్చి ఎందుకు అలా చేయమన్నాడు? అసలు వెంకీ కేసు నుండి పర్సనల్గా తీసుకున్నాడు. అసలు చనిపోయింది ఎవరు? ఆ లాస్ట్ ఏంటో ఇంకోసారి చెప్పు. ఫస్ట్నా, వెంకీ కేసు ఎందుకు పర్సనల్గా తీసుకున్నాడు, అసలు చనిపోయింది ఎవరు? నీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా ఒక ట్రూ స్టోరీ. అవునా? ట్రూ స్టోరీయా? ఎవరిదన్నా? నాదే. ఏంటన్నా నువ్వు చెప్పేది? నవీన్ మా నుంచి ఎస్కేప్ అయ్యాక ఏదో రాంగ్ స్టెప్ వేసామని అనిపించి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. ఎందుకు ఎక్కడో రాంగ్ స్టెప్ వేస్తున్నాననే భయంతో ఓన్గా మళ్ళీ ఫస్ట్ నుంచి థింక్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడే నవీన్ ఫోన్లో ఉన్న కాల్ హిస్టరీని కష్టపడి సంపాదించాను. బ్రో, నవీన్ కేసులో మనకు ఫోన్ దొరికింది కదా, దాని కాల్ హిస్టరీ మొత్తం నాకు కావాలి, కొద్దిగా అర్జెంట్. చెక్ చేస్తే ఒక నంబర్ దొరికింది. ఎవరిదో చూద్దాం అనుకున్నప్పుడు నాకు అర్థమైంది, ఇన్నాళ్ళు మేము అనుకుంటుంది తప్పు. ఎందుకంటే తప్పు చేసిన వాడు ఇంకొకడు. ఎవరన్నా? యశ్వంత్ అంటే నువ్వే. ఎందుకురా చేసావు ఇదంతా?
ఏంటని అన్నావు? నేను చేశానా? అవును, నేనే చేశాను. కాదు, మేం చేసాం. ఇంతక్కడ నన్ను 2 క్వశ్చన్లు అడగమని చెప్పావు కదా, ఏంటది? వెంకీ కేసుని ఎందుకు పర్సనల్గా తీసుకున్నాడు? చనిపోయింది ఎవరు? నేను చెప్పనా చనిపోయింది ఎవరు? చనిపోయింది మీ తమ్ముడు. కాదు చంపింది మీ తమ్ముడిని కాబట్టి. ఏంటన్నా కోపం వస్తుందా? అసలు మీ తమ్ముడు చేసిన పని ఏంటో తెలిస్తే నువ్వు కూడా వదలవు. ఈయన ఎవరో తెలుసా? సిబిఐ ఆఫీసర్ చేతు సార్. ఈయన చెప్తారు నీకు ఏవైందో. మీ తమ్ముడు అసలు రూమ్లో జాయిన్ అయింది ఉద్యోగం చేయడానికి కాదు. అమ్మాయిలు ట్రాప్ చేసి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ఫొటోస్ మార్క్ చేసి మీట్ అయ్యేదాకా ఇబ్బంది పెట్టి మీట్ అయ్యాక వాళ్ళని స్పోక కోల్పోయేలాగా చేసి వాళ్ళకి తెలియకుండా వాళ్ళతో సెక్స్ చేసి పిక్స్ తీసుకొని మనీ సంపాదిస్తున్నాడు. నేను ఇక్కడ ఉన్నాడు చూడు పవన్. వీళ్ళ చెల్లి చాలా ధైర్యం చేసి అక్కడ జరిగిందంతా వీడియో తీసి పంపించింది. కానీ మీ తమ్ముడు తనని బలవంతంగా చంపేశాడు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో చేసింది మీ తమ్ముడే అని ప్రూవ్ అయింది. పట్టుకుందాం అని వెళ్ళే టైంకి పవన్, నవీన్, యశ్వంత్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నా దగ్గరికి వచ్చారు. జరిగిందంతా చెప్పారు, ప్రూఫ్స్ కూడా చూపించారు. అని అది చాలా రిస్కీ పని అని చెప్పాను. ఇది చాలా రిస్కీ పని, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అప్పుడు యశ్వంత్ నాతో ఒక మాట అన్నాడు. ఇదే ప్లేస్లో మన ఇంట్లో వాళ్ళు ఉంటే ఇలానే వదిలేస్తామా? మీ తమ్ముడు ఇప్పుడు దాకా చాలామంది ఇలా అమ్మాయిల లైఫ్తో ఆడుకున్నాడు. ఈయన సపోర్ట్ వల్లే ఇదంతా చేయగలిగాం. ఇప్పుడు చెప్పన్నా, తప్పు చేసామా మేమంతా? మీరు చేసిందే కరెక్ట్. ఆ ప్లేస్లో నేనున్నా కానీ అదే చేసామని. ఆడికి ఫ్రీడమ్ ఇచ్చామనుకున్నామే కానీ ఇలా మిస్యూజ్ చేస్తాడనుకోలే. ఇంకొక విషయం అన్న, ఈ విషయం గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఇన్క్లూడింగ్ రాజ్కి, ప్రసాద్కి కూడా. ఒకరోజు రాజ్ కుమార్కి నిజం చెప్దామని తనని ఒక లొకేషన్కి రమ్మని పిలిచాం. తీసుకో బ్రో. జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం. మేము చెప్పింది అర్థం చేసుకున్నాం. తర్వాత హర్షాన్ని చూపించి ఏం చేయాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం. ప్లాన్ అంతా చెప్పాం. బాగా ఆలోచించి ఫైనల్గా మాకు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాడు. నవీన్ ఎస్కేప్ అయ్యాక ప్రసాద్, వెంకీ నవీన్ మీద చాలా కోపంగా ఉన్నారు. వెంకీ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక ప్రసాద్కి నిజం చెప్దామని పిలిపించాం.
కానీ ప్రసాద్ రియాక్షన్ ప్రసాద్ నువ్వేంట్రా ఇక్కడ ఆ? రే ప్రసాద్ నువ్వేంట్రా ఇక్కడ వదలరా. చెప్పరా చెప్పేది వినరా చెప్పు ఒకసారి. రే రాజు ఆగరా నువ్వేంట్రా ఇక్కడ వినరా ఒకసారి చెప్పు చెప్పేది. ఏం చేయడానికి రే వచ్చావు ప్రసాద్. నువ్వెందుకు ఆపుతున్నావురా రే చెప్పరా ఎందుకు వచ్చావు చెప్పు ఏం చేసావు అరే ప్రసాద్ రే రాజు ఆగరా చెప్పరా ఏం చేయడానికి వచ్చావు చెప్పు నిజం చెప్పరా ఎందుకు వచ్చావు చెప్పు చెప్పరా బ్రో ఒక్క నిమిషం నేను చెప్పేది. రే ప్రసాద్ వాళ్ళు చెప్పేది ఒకసారి వినరా. మెల్లగా ప్రసాద్కి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి తను కూడా అర్థం చేసుకున్నాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అప్పుడే తనకి ఏం చేయాలో కూడా చెప్పాం. తను బాగా ఆలోచించి ఓకే అని చెప్పాడు. మరి వీళ్ళంతా ఎవరు? మన దేశంలో ఎక్కడ న్యాయం జరగడం లేదు. అలా న్యాయం జరగకుండా ఎన్నో ప్రాణాలు కూలిపోయిన ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. బాధను దిగమింగుకొని వాళ్ళకి జరగని న్యాయం, వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ మన దేశంలో ఎవ్వరికి జరగకూడదని వచ్చారు వీళ్ళంతా. ఇప్పుడు ఏం చేద్దామంటారు మరి? మన దేశంలో మళ్ళీ తప్పు జరగకూడదు. తప్పు చేస్తే చంపేయడమే. అన్నా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది. వీడేమో హ్యాకర్, వీడు మెజిషియన్, వీడేమో కరాటీ కింగ్, వాడేమో మంచి చేసే దొంగ. ఇలా ప్రతి ఒక్కరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది. ఇలా మేమందరం కలిసి ఫామ్ చేసుకున్న టీం పేరే థండర్స్. మా టీంలో జాయిన్ అవుతావా? నీ ఐక్యూ ఎంత హై కాకపోతే ఎవరి హెల్ప్ లేకుండా చేసింది నేనని కనిపెట్టగలిగావు. మళ్ళీ మన దేశంలో ఇలాంటివి ఎవరికీ జరగకుండా చూసుకుందాం. మీ అందరికీ ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకోవడానికి నేనున్నాను. అన్న, మా టీంలో జాయిన్ అవుతావా? अरे वाह मल्ली फर्स्ट ओके 2 एनर्जी ओके एक्शन
సరే నువ్వు మాట్లాడ ఇంకే కలదేరు